श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयूरुताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు అమ్మవారి యొక్క శుభాభినందనలు. ప్రతి నెల మనము మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ నెలలో కూడా అంటే ఫిబ్రవరి నెలలో కూడా మనకు ఏ విధంగా జరుగుతాయి మేషాది 12 రాశుల వారికి ఆ విషయాన్ని మనం కాస్త తెలుసుకుందాం. 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి మాఘమాసంలో అంటే ఫిబ్రవరిలో వృత్తి వ్యాపారాలలో క్షణం కూడా తీరిక లేకుండా ఉండొచ్చు. అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఇంటి యందు శుభకార్యాలు చేయడము లేదా బంధువుల యొక్క మిత్రుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగానే వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది. ఆదాయానికి తగినటువంటి ఒక ఖర్చులు కూడా రావడం జరుగుతుంటుంది. అంతేకాక ఇంటిలోకి విలువైన వస్తువులు తీసుకొని రావడము జరుగుతుంది. మనోధైర్యంతో పట్టుదలతో పని చేయాల్సి వస్తుంది. ఎంత మంచిగా ఉన్నప్పటికీ పట్టుదల మనోధైర్యం అవసరము. కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు, అపజయాలు కూడా కొన్ని జరగవచ్చు. అయినప్పటికీ కూడా కృంగిపోకుండా ధైర్యంగా అడుగు ముందుకేయాలి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే సమస్యాత్మకంగా వేరే మానసికంగా బాధపడాల్సిన ఒక పరిస్థితి రావచ్చు. పరిస్థితులు మాత్రం మంచిగానే ఉన్నప్పటికీ అధిక శ్రమతో కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవలసినటువంటి ఒక అవసరం రావడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా మనోధైర్యంతో పట్టుదలతో శ్రద్ధతో ఎప్పుడైతే ఈ మేషరాశి వారు పని చేసుకుంటారో వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో అభివృద్ధి మంచిగా ఉంటుంది. ప్రయత్న కార్యాలలో అభివృద్ధి కనబడి ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందంగా ఉంటారు. మనశ్శాంతిగా కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, దేశ సంచారము అంటే ఇతర దేశాలకు వెళ్ళడం కానీ, మన దేశంలోనే రాష్ట్రాలలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి తిరిగి రావడం కానీ ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడము, డబ్బు ఖర్చు కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇవి చేయడం వల్ల కార్య విఘ్నము అంటే చేసేటువంటి యొక్క పనిని వదిలిపెట్టుకొని బయట తిరగడం వల్ల మీరు పెట్టుకునేటువంటి ఒక కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడము, దానివల్ల ఇబ్బందులు కావడం జరుగుతుంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే స్థాన చలనం ఏర్పడడానికి ఆస్కారం ఉంది.
రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఆకస్మికమైనటువంటి ఒక సంఘటనలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మనోనిబ్బరం కోల్పోవడము, కొన్ని విషయాలకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మానసికంగా బాధపడడం అనేటువంటి జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారంగా ఉండడము, అనుకున్న పనులు సమయానికి కాకపోవడము, మానసిక చింతన, ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడము. ఇక ఉద్యోగస్తులకైతే అధికారుల వలన ఇబ్బందులు కలగడము, చీవాట్లు తినడము, మెమోలు అందుకోవడము ఇలాంటివి కలగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. కొందరు అనాలోచితంగా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఉద్యోగ భంగం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది మూడవ వారంలో మేషరాశి వారు. కుటుంబంలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎప్పుడు విచారంలో ఉండి మానసిక చింతనలో ఉండడం వల్ల దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ విచారాన్ని దూరంగా నెట్టి మనోధైర్యంతో ముందుకు అడిగేయాల్సి వస్తుంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడినా అవి ఆ క్షణంలోనే సమసిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా మీరు చేసేటువంటి ఒక కార్యక్రమం మీద శ్రద్ధగా ఉంచి వాటిని మంచిగా మలుచుకోవడం చాలా మంచిది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం వచ్చేటప్పటికి, ఫిబ్రవరి 4వ వారం వచ్చేటప్పటికి మేషరాశి వారికి వ్యాపారంలో పుంజుకుంటారు. ఆశించినటువంటి ఒక ధనాదాయం మీకు లభిస్తుంది. మంచి అభివృద్ధి కనబడుతుంది. కొత్త వస్తువులు ఇంటిలోకి కొనుక్కొని రావడము ఇవి జరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడి వారి పరిచయం వలన మీరు చేసేటువంటి ఒక కార్యక్రమాలకు ముందుకు అడుగు వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 4వ వారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. కానీ మానసిక చాంచల్యం అధికంగా ఉంటుంది. ఆ మానసిక చాంచల్యాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఆ మానసిక చాంచల్యం ఉండడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మానసిక చాంచల్యాన్ని తగ్గించుకోండి. యత్న కార్యాలన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలను కూడా సిద్ధించడానికి మంచి సమయం ఉన్నది ఫిబ్రవరిలో. రెండవది 10 మందితో మెప్పించుకోవడము, 10 మందికి సహకారిగా ఉండడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి. కొన్ని ఇబ్బందులు రాకుండా తప్పవు. కాబట్టి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి మీరు ఈ మేషరాశి వారు ఈ నెలలో ఆదిత్య హృదయము అనేటువంటి యొక్క స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఇబ్బందులు రాకుండా, మానసిక చాంచల్యం లేకుండా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. అలా పారాయణం చేయడం వల్ల మానసికమైనటువంటి చింతనను తొలగిపోయి కార్యక్రమం నెరవేరుతుంది. ఇది శుభం.